ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయొచ్చు అనిపించారు. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కార్మికులకి భద్రత ఏది, ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలంటే మీ అబ్బాయి లోకేష్కి ఉద్యోగం ఇవ్వడం కాదు, మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. మీ అబ్బాయి లోకేష్ గారిని మంత్రి చేస్తే సరిపోదండి. కార్మికులకి భద్రత కావాలి, కార్మికులకి బీమా పథకం కావాలి. ఇక్కడ ఇంతమంది కార్మికులు ఉన్నారు. మాంగనీస్ మాంగనీస్ని శుద్ధి చేస్తే ఫెర్రోలైజ్ కర్మాగారాలు ఉన్నాయి. ఆ కర్మాగారాల నుంచి కనీసం కార్మికులకి భద్రత ఏముంది? ఒక్కరు మాట్లాడిన పాపాన పోలేదు, ఒక్క జనసేన తప్ప. మరి కార్మికులకు మీరు ఏ రక్షణ కల్పించారు? కార్మికుల తరపున మాట్లాడేది ఎవరు? కార్మికుల తరపున పోరాడేది ఎవరు? మీరు ఎంతసేపు పారిశ్రామికవేత్తల సమస్యలే కానీ, పారిశ్రామికవేత్తల కష్టాలే కానీ గండపగదు పారిశ్రామికవేత్తలకి సైడే కానీ మీరు కార్మికుల పక్షం ఎప్పుడున్నారు? ఇన్ని వేల మంది ఒక్కొక్క ఫెర్రోలైజ్ పరిశ్రమ మూతపడితే, జూట్ మిల్స్ మూతపడితే కార్మికులు బతుకులు రోడ్ల మీదకి వస్తున్నాయి, వాళ్ళ కుటుంబాల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఒక్కళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజున జనసేన చెప్తున్నాం, కార్మికులకు అండగా ఉంటాం. జూట్ కార్మికులు కానీ, జౌళి కార్మికులకి, అలాగే ఫెర్రోలైజ్ కార్మికులకి మీకు మేము అండగా ఉంటాం. మీ సమస్యను అధ్యయనం చేస్తాం. ఒకవేళ ఈ పరిశ్రమలు కాకపోతే మీకు ఉపాధి అవకాశాలు లభించేలాగా, మీకు సరైన పరిశ్రమలు వచ్చేలాగా, మీకు ఉద్యోగ భద్రత కల్పించేలాగా జనసేన ప్రభుత్వం ఉంటుందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జనసేన ప్రజల ఆకాంక్షని చూసి అర్థం చేసుకున్న పార్టీ ఇది. అందుకే ఏమి ఆశించకుండా, ఒక్క పదవి ఆశించకుండా, జెండా మోస్తేనే పదవులు అడిగే ఈ రోజుల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టి ఏమీ ఆశించకుండా ఈరోజు మేము ముందుకు వచ్చాం. మేము అడిగేది ఒకటే, జనసేనకి ఏం అవసరం లేదు, పవన్ కళ్యాణ్కి ఏం అవసరం లేదు, కానీ మేము అడిగేది మా కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మా కార్మికులకి జీవిత బీమా కల్పించండి, మా కార్మికుల కుటుంబాలకి భద్రత కల్పించండి, మా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించండి. ఉద్యోగాల కోసం మా యువతకి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టండి, మంచి డిగ్రీ కాలేజీలు పెట్టండి, చదివించండి. కానీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏంటి? యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, మనకి విజయనగరం కానీ, మన చీపురుపల్లికి లేవు, అన్ని అమరావతికే. ఎందుకంటే అమరావతి దగ్గర వాళ్ళకి అమరావతి నుంచి బయటికి రావట్లా.